హా, రోజు పొద్దుగాలని పూజలకు కంట ఇన్నేళ్ళ బట్టి చేస్తున్నా, కొంచెమైనా దయలేదు. అమ్మో, ఇట్లా అంటున్నాని నువ్వేం కోపం తెచ్చుకోకమ్మా, నా బాధ నాది మరే. ఓ ఇల్లు ఇరువాటు ఏదీ లేదు, మొగుడు లేడు, మొద్దు లేదు, పిల్ల లేదు, పీచు లేదు. ఒంటికాయ సొంటి కొమ్ము లెక్క నేనొక్కదాన్నే. ఏదో ఇంత పొదుగుచ్చటానికి ఇదిగో ఈ ఫోటోలో నువ్వు ఉన్నావు కదా. నేను నా సోది చెప్పడం కానీ ఒక్కసారి నన్ను వచ్చినవా? హా, ఏందమ్మో ఈ పేదది పిలిస్తే నువ్వెందుకు వస్తావులే. కోటొక్క పూజలు, నూటొక్క భజనలు చేసేటోళ్ళింటికైతే పోతావు కానీ నా సొంటి దాని పిలుపులు నీకు వినబడతాయా ఏంటి? గౌరీ, గౌరీ. ఎవరది? నా పేరింత సల్లంగా తీయంగా పిలిచేది. అందరూ ఏమే గౌరీ, ఒసే గౌరీ అని పిలిచే బాపతిగాలే కదా. ఏందిది ఈ కుడిసంతా ఎలుగులు? ఎవరమ్మా నువ్వు? నువ్వు రాంగని ఈ ఎలుగేంది? గౌరీ, నేనమ్మా మీ అమ్మని, నువ్వు పూజించే నీ దేవతని. ఎవరమ్మా నువ్వు? పార్వతమ్మవా, లచ్చుమమ్మవా, సరస్వతమ్మవా? ఏది శూలము, కలసము, వీణ ఎవ్వి కనబడవింది? నువ్వు దేవతనంటే నమ్మడానికి నేనేమైనా ఎర్రిదాన్నా ఏంది? సరేలే, నువ్వు నమ్మకపోతే నేనేం చేసేది? మరి నేను వెళ్ళనా? నువ్వు రోజూ పిలుస్తున్నావని వచ్చాను. మరి నువ్వేమో ఇలా అంటున్నావు. సరే అమ్మా, సరే. ఇదిగో ఈ కుర్చీ మీద కూసో. నువ్వు నా కోసం వచ్చిందంటున్నావు. నీ సరంజామా అంతా పట్టుకొని రావాలంటే నీకు బరువైతుందిలే. నీ ముఖం కళాకాంతి సుత్తుంటేనే తెలుస్తుందిలే నువ్వు అమ్మలగన్న అమ్మవని. అమ్మా గౌరీ, ఎంతసేపు చూస్తావమ్మా అలా? అమ్మా, నిన్ను చూస్తుంటే ఇట్లాగే చూడబుద్దవుతుంది. ఆకలి, ధూప, నిద్ర, ఆగారం ఏది వద్దనిపిస్తుందమ్మా. రాక రాక మా ఇంటికి వచ్చినావు, నాకు చాలా సంతోషం. సరే గౌరీ, రోజు నన్ను పిలుస్తున్నావు కదా, చెప్పు తల్లి నీ బాధ ఏంటో. అమ్మా, రోజు చెప్తున్నా కదా, ఇంకా ఏం కొత్తగా చెప్పాలి? ఇదిగో ఈ గుడిసె చూడు, గాలొత్తి కాయపైపోద్ది. ఈ గుడిసెను మేడ, రంగురంగుల మేడ, ఏడంతస్తుల మేడ చేసేయమ్మా. గౌరీ, ఏంటది? ఈ కనికట్టు విద్యలు నాకు రావమ్మా. నేను గుడిసెను మేడగా చేయలేను. అమ్మా అమ్మా, నీ మెడలో ఆరం చికేల్ చికేల్ అని మెరుతుంది. ఎంతుంటదేంటి? 5 లక్షలా, 10 లక్షలా? అయ్యయ్యో గౌరీ, నాకు తెలీదమ్మా. నీలాంటి భక్తులు నా మెడలో వేసిందే. అమ్మా అమ్మా, నాకు ఇవ్వచ్చు కదా. చూడు, ఈ హారం నీకు ఇచ్చాననుకో, పాపం మీ ఊరి పంతులు గారిని పోలీస్ స్టేషన్లో పెడతారు తల్లి, దొంగతనం చేశాడని. ఇది మీ ఊరి గుడిలోని హారం తల్లి. నీ మెడలో ఎవరైనా చూశారంటే నీకు తంటాలు తప్పవు మరి. అవునమ్మో, వద్దులే మరి. అమ్మా, ఏమడిగినా ఇట్లనే అంటున్నావు. ఎందుకేనా దేవలోకం నుంచి భూలోకం దాకా వచ్చింది. గౌరీ, మీకోసం నేను అన్నీ ఇచ్చాను తల్లి. అగ్ని, గాలి, ఆకాశం, భూమి, నీరు, ఈ పంచభూతాలు మీకోసమే. ఏ మనిషి కూడా తిరిగి వీటిని సృష్టించలేడు. మీరు దేనికి సంతోషించడం లేదు. మీరు తినడానికి కూడా ఎన్నో రకాల ఆహార పదార్థాలు సృష్టించాను. ఎంత ఉన్నా మీ మనసుల్లో ఏదో వెలితిని సృష్టించుకుంటున్నారు. సర్లే అమ్మా, నాకేమీ మేడలు మెత్తలు నగనట్రా వద్దు కానీ, అమ్మా అదేదో స్వర్గం ఉంటుందట కదా, అక్కడికి నేను నీతో వస్తా తల్లి. స్వర్గమా? నువ్వు తలుచుకుంటే నువ్వున్న చోటిని స్వర్గం చేయగలవు తల్లి. నీకున్న దానితో తృప్తిగా ఉన్నట్టయితే అది స్వర్గం తల్లి. అమ్మో, అటు తిప్పి ఇటు తిప్పి నా కోరికలేవి నువ్వు తీర్చవన్నమాట. అంతేలే, నేనంటే నీకు అస్సలు ప్రేమే లేదు. లేదు తల్లి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీవు జన్మ తీసుకున్నది మొదలు నీ జన్మాంతము వరకు నేను నీతోనే ఉంటాను తల్లి. అయినా సరే నువ్వు ఇలా అంటున్నావు కదా, నేను నీకు చిన్న చిన్న పరీక్షలు పెడతాను. అందులో పాస్ అయ్యావనుకో, నిన్ను నాతో స్వర్గం తీసుకెళ్తా తల్లి. సరేనా? ఒసే గౌరీ, ఉన్నావా? ఇది శివరా సీరియల్ లారీ బోల్తా పడ్డదట. అందరూ వెళ్ళి సీరియల్ తెచ్చుకుంటున్నారే, నేను వెళ్తున్నా, నువ్వు వస్తావా? అమ్మా,
ఇప్పుడే వస్తానమ్మా, సీరలటమ్మా, ఇట్లెళ్ళి అట్లా అందుకొత్తా. అదిగో రంగమ్మత్తు వెళుతుంది, నమ్మి వెళ్తున్నా. అసలే కోతులమ్మోయ్, ఊరంతా కొంప కొల్లేరు చేస్తాయి. అమ్మో చూసినవా, అక్కడంతా లొల్లిలొల్లుగుంది. ఇదిగో నాకైతే 10 సీరలు దొరికినాయి. ఈ పచ్చ సీర నీకైతే మంచిగుంటది, నీకే ఇత్తాలే. నాకొద్దులే, నువ్వే ఉంచుకో. తల్లి, నువ్వు నన్ను కోతులకు కాపలా ఉంచావా? నేను అరుగు మీద కూర్చున్నానా? మీ వీధిలో వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. లారీ డ్రైవర్ పరిస్థితి ఏం బాగోలేదని. నువ్వు చూసావా? అమ్మో, అటు ఇటు చూస్తూ ఉంటే ఈ సీరలు నాకెక్కడ దొరుకుతాయి? అంటే ఒక మనిషి ప్రాణం కన్నా నీకు చీరలే ఎక్కువ తల్లి. నువ్వు అక్కడి దాకా వెళ్ళావు, కనీసం ఆ మనిషి గురించి ఆలోచించలేదు, చూడను లేదు. నువ్వు నేను పెట్టిన పరీక్షలో ఫెయిల్ అయిపోయావు తల్లి. సరే తల్లి, నేను మళ్ళీ వస్తా, పొద్దుపోయింది. సరే అమ్మా, వెళ్ళు. ఈ అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదని అన్నీ తప్పే అంటది. ఒసే గౌరీ, మన ఊళ్ళో పెద్దయిన సరుకులు వంచుతున్నాడటే, నే పోతున్నా. నేను వస్తానుండు. ఏ గౌరీ, అయ్యా ఇంత దూరం ఉత్తగనే చేతులు ఒప్పుకుంటొచ్చినావు, సంచేదే చేతిలో? అవునే రంగి, సంచి మర్చిపోయినా. నేను సరుకులు తెచ్చుకుంటా, నువ్వు సంచి ఎవరినైనా అడుగు. ఏందమ్మా అందరు సరుకులు తీసుకుంటే నువ్వేందమ్మా ఇక్కడ కూర్చున్నావు? నీ సంచి మర్చిపోయిందయ్యా, సంచి లేదు నా దగ్గర. సంచినే కదా నేను ఇత్తా పదా. ఇదిగో సంచి, నేను వెళ్తున్నా, సరుకులు తీసుకో. ఈ సంచిలో 200 నోటు. నేను ఇదా పెద్దయినకి ఇయ్యన్నా అత్త? ఏం అక్కర్లేదులే, ఇంతమందికి ఇన్ని సరుకులు ఉత్తగనే ఇత్తుండు. ఈ 200 ఆయన కరువా ఏంది? ఇందులోనే సరుకులు తీసుకుపోతా. గౌరీ, ఎక్కడికి వెళ్ళావు తల్లి? నీకోసమే ఎదురు చూస్తున్నా. అమ్మో వచ్చినవా? నిన్ను నేను ఇంతకుముందే యాద్ చేసిన. ఏం చేస్తే ఏం లాభంలే. 200 నువ్వు ఆ పెద్ద మనిషికి ఇస్తే నా 2వ పరీక్షలో నువ్వు పాస్ అయ్యేదానివి, మళ్ళీ ఫెయిల్ అయిపోయావు. అమ్మా, నేను దొంగతనం చేసినా దోపిడీ చేసినా ఆ పెద్ద ఆయన ఇచ్చాడుగా సంచి, ఆయనకు ఈ 200 కరువయ్యింది. గౌరీ, నీకు తప్పని తెలుసు, అయినా నన్నే దబాయిస్తున్నావు. సర్లే అమ్మా, తప్పైంది, ఇంకెప్పుడు అట్లా చేయను. తల్లి గౌరీ, నీలో ఉన్న చిన్నపాటి లోపాలు నువ్వు సరిచేసుకుంటే నీకు స్వర్గం అందుతుంది. మనిషి తనలోని అరిషట్ వర్గాలను జయించినప్పుడు అతను ఉన్న చోటే స్వర్గం అవుతుంది. అమ్మ కథ నా కథ మీకు నచ్చితే ఒక్క లైకు, మీ సలహాలు సూచనలు మీ కామెంట్లతో తెలియజేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. అమ్మో వెళ్తున్నావా? ఎండలు మండిపోతున్నాయి, నేను వస్తానులే గొడుగు తీసుకొని. గౌరీ, నన్ను నువ్వు వదిలి ఉండలేం. అవును కదా తల్లి?